టీడీపీకి బై బై చెప్పిన జీవీ రెడ్డి ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆయన బై బై చెప్పినట్లుగా తెలుస్తోంది. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఏపీ ఫైబర్ నెట్ కేంద్రంగా కొద్ది రోజులుగా జరుగుతున్న వివాదంలో ఇదో బిగ్ ట్విస్ట్. గత ప్రభుత్వ హయాంలో ఏపీ ఫైబర్ నెట్ లో 400 మందిని అక్రమంగా జీతాలు పోషించినట్లు జీవీ రెడ్డి ఆరోపణ చేశారు. అడ్డగోలు సిఫార్సులతో ఏ పని లేకుండా ఉన్న వాళ్ళని తప్పించాలని గతంలోనే జీవీ రెడ్డి సిఫార్సు చేశారు. అయితే అదే వింగ్ లో ఉన్న ఉన్నత అధికారులు నెలలు గడుస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఆ అధికారులపైనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేశారు జీవీ రెడ్డి. ఆ తర్వాత ఇదే అంశంపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి రివ్యూ చేశారు. వ్యవహారం సీఎం చంద్రబాబు వరకు వెళ్లింది. ఎవరి వర్షన్ వాళ్లు వినిపించారు. ఈ నేపథ్యంలో జీవీ రెడ్డి రాజీనామా చేశారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జీవీ రెడ్డి రాజీనామాకు సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, జీవీ రెడ్డి రాజీనామా సంచలనంగా మారింది. జీవీ రెడ్డి తెలుగుదేశం పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అదే సమయంలో ఆయన తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధితో పాటు స్టేట్ ఫైబర్ నెట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా స్వయంగా ఆయన రాజీనామా లేఖని కొంతమందికి సర్క్యులేట్ చేశారు. దీంతో గత కొద్ది రోజులుగా ఫైబర్ నెట్లో జరుగుతున్న వివాదం చివరికి జీవీ రెడ్డి రాజీనామా వరకు వచ్చిందనుకోవచ్చు. ఎందుకంటే జీవీ రెడ్డి ఫైబర్ నెట్ చైర్మన్గా దాదాపు 4 నెలల క్రితం బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత ఫైబర్ నెట్లో చాలా వందల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందన్నది ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ఆరోపిస్తూ వస్తుంది. గతంలో ఉన్న కేవలం 40 మందితో ఉన్న ఫైబర్ నెట్ సంస్థ ఇప్పుడు దాదాపు 1400 మంది వరకు చేరింది. 4 లక్షల నుంచి 40 లక్షల వరకు జీతాలు ఇచ్చే భారీ స్థాయికి దీంట్లో చేరింది. దీంట్లో రాజకీయ అపాయింట్మెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. పొలిటికల్ నామినేటెడ్ వాళ్ళు ఎక్కువ మంది దీంట్లో నామినేట్ అయ్యారు, ఎంప్లాయీస్గా ఉన్నారు అన్న ప్రధానమైన ఆరోపణ. దీంట్లో జీవీ రెడ్డి వచ్చిన తర్వాత దీన్ని రివ్యూ చేసే ప్రయత్నం చేశారు. దాదాపు మొదటి రివ్యూలోనే 410 మందిని తొలగిస్తున్నట్టుగా చెప్పారు. ఆ తర్వాత మరొక 200 మంది. ఇది రాజకీయ పునరావాస కేంద్రంగా మారింది. దీంట్లో ఉన్న ఉద్యోగులందరూ దీంట్లో పనిచేసే వాళ్ళు కాదు, ఎక్కడెక్కడో పనిచేస్తున్న వాళ్ళందరినీ దీంట్లో ఉంచి జీతాలు చెల్లిస్తున్నారు. గత ప్రభుత్వం ఇందులో వందల కోట్ల రూపాయల స్కామ్కు పాల్పడిందంటూ తీవ్ర అభియోగాలు మొదటి ప్రెస్ మీట్లో ఆయన చేయడం జరిగింది. ఆ తర్వాత 2-3 ప్రెస్ మీట్లు నిర్వహించారు. ఫైబర్ నెట్లో జరుగుతున్న వైలేషన్స్ కావచ్చు, అక్కడ గత ప్రభుత్వంలో చోటు చేసుకున్న అనేక అక్రమాలు అంటూ ఆయన చాలా ఆరోపణలు చేశారు. అయితే సడన్గా ఒకరోజు ఆయన మళ్ళీ ఇటీవల వారం క్రితం ఒక ప్రెస్ మీట్ని అరేంజ్ చేసి దాంట్లో ఫైబర్ నెట్లో చోటు చేసుకున్న అక్రమాలను తాను సరిచేయాలని ప్రయత్నిస్తే ఏమాత్రం అధికారులు సహకరించడం లేదంటూ ఆ ఎండి దినేష్ కుమార్ మీద చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. దినేష్ కుమార్ గత ప్రభుత్వాన్ని కాపాడుతున్నట్టుగా ఉంది, దినేష్ కుమార్ వ్యవహార శైలి రాజద్రోహానికి పాల్పడుతున్నట్టుగా ఉంది అంటూ చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఐఏఎస్లు అందరూ కూడా వెళ్ళి ముఖ్యమంత్రికి కంప్లైంట్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాలని పిలిచి ముఖ్యమంత్రి ముందు సంబంధిత మంత్రి ఇద్దరిని పిలిచి మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిని స్వయంగా కలిశారు జీవీ రెడ్డి స్వయంగా కలిసిన సమయంలో పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రిని కలిసిన సమయంలో జీవీ రెడ్డికి జరిగిన పరిణామాలు వివరించారు. అదే సమయంలో ముఖ్యమంత్రి కూడా ఐఏఎస్ల పైన కామెంట్స్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన నేపథ్యం ఉందంటూ కొంత భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా విభేదాలకు తావు లేకుండా ముందుకు వెళ్ళాలన్నట్టుగా సూచించినట్టు సమాచారం. అయితే అదే సమయంలో దీంతో మానసికంగా ఆయన తీవ్ర ఆందోళనకు గురైనట్టుగా, అదే సమయంలో తాను ఇక్కడి నుంచి విరమించడం మేలన్న ఒక ఒపీనియన్కి వచ్చినట్టుగా భావించి తనను రాజీనామా చేసినట్టుగా ఆయన సన్నిహిత వర్గాలు చెప్తున్నారు. ఆయన ఇక రాజకీయాల్లో ఉండనంటూ కూడా చాలా స్పష్టం చేశారు. తాను న్యాయవాద వృత్తిలోనే కొనసాగుతానని, ఏ పార్టీలో కూడా చేరబోనంటూ ఆయన తన రాజకీయ భవిష్యత్తు పైన కూడా క్లారిటీ ఇచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్.